నమస్తే మేడం. ఈ నిష్కళంక సాధన ఈ నిష్కళంక సాధన అంటేనే ఒక అద్భుతమైన సాధన. ఎందుకంటే మా ఒక్క జీవితాలని బాగు చేసిన ఇది కర్మ కాదు, కళంకం అని మా అందరికీ చెప్పి మా జీవితాలన్నీ బాగు చేసిన మీకు మరియు మాస్టర్కి, వంశీ మాస్టర్కి చాలా చాలా కృతజ్ఞతలు మేడం. ఈ క్లాసు 21 డేస్ క్లాస్లో నేను చాలా వరకు నా గుణాలని నేను మార్చుకున్నాను మేడం. ఒక దుఃఖము, భయము, ఆరాటము అనేది చాలా వరకు నేను మార్చుకున్నాను. దుఃఖంలో నేను మా అమ్మ చనిపోయింది అని ఎన్నో సంవత్సరముల నుంచి నేను బాధపడేది. ఈ క్లాస్లో నాకు తెలిసింది ఏమంటే మీ మాటల ద్వారా ఇంకా పైన చనిపోయిన వాళ్ళు ఇంకా రారు, ఉండేవాళ్ళు చూసుకోవాలి కదా అని అర్థమైంది మేడం. అంటే ఉండేది పొమ్మన్నా పోదు, రాంది రమ్మన్నా రాదు అనే ఒక సామెత అర్థమైంది. నేను ఇక్కడ భయంని దాటాను. నాకు ఈ ఏమంటే ఈ పిశాసులు, దెయ్యాలంటే నాకు చిన్నప్పటిగా చాలా భయము. అంటే నాకు అవి కూడా అలానే కాట పెట్టినాయి మేడం. అందుకోసము నాకు చాలా భయము. అప్పుడు చాలా భయపడేది. ఇప్పుడు ఆ భయం లేదు మేడం. ఎందుకంటే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక పక్క వంశీ మాస్టర్ని, ఒక పక్క సాయిబాబా మాస్టర్ని కూర్చోపెట్టుకొని ధ్యానం చేస్తాను. వాళ్ళిద్దరూ ఉండరు కదా అని విశ్వాసం నాకు. ఏం కాదు, నాకు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనే ఒక ధైర్యం మేడం నాకు. అలా నాకు అది పూర్తిగా ఆ భయం అనేది వెళ్ళిపోయింది. ఇంకొకటి ఆరాటం. ఎప్పుడు మా అన్న కూతురు ఒకటి ఉండేది, దానికి తల్లి లేదు, నేనే చూసుకుంటుండేది. ఇలా చూసుకొని చిన్నప్పటి ఇంకా చూసుకొని పెళ్ళయ్యేదాకా వరకు ఇప్పుడు సహా చూసుకుంటూనే ఉన్నాను. ఆఖరికి ఆమె నన్నే అంటే విసిగిచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లోనే ఉండి నేను వాళ్ళ కుటుంబము మొత్తము నేనే చూసుకునేదాన్ని. అయినా కూడా ఆమెకేమో ఒక అసంతృప్తి, నా పైన చిరాకేసింది ఆమెకి. అప్పుడు నాకు అర్థమైంది మేడం. ఇప్పటి వరకు అన్నేండ్ల నుంచి ఇప్పటి వరకు నాకు అర్థం కాలే ఆ పాప ఎందుకు ఇలా చేస్తుంది. అంటే ఈ నిష్కళంక సాధన ద్వారా నేను ఈ క్లాస్లో నేను బాగా అర్థం చేసుకున్నాను మేడం. మనము సహాయం చేయాలంటే ఎంతవరకునే చేయాలి, అంతవరకే చేయాలి. ఎవరైనా కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలా అని నాకు అర్థమైంది మేడం. అన్నాక ఎక్కడైనా మనము బయట పోయినప్పుడు ఎలా మనం ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరైనా మమ్మల్ని విమర్శించి మాట్లాడినా మనము తీసుకునే ఒక కోణంలో ఉంటుంది. మనము దాన్ని తీసుకోవాలా వద్దా అనే అవేర్నెస్ నాకు మీరు నేర్పించారు మేడం. నాకు చాలా చాలా అది యూస్ఫుల్ అయింది మేడం. తర్వాత నా కొడుకు ఒక్కొక్కసారి నేను నా కొడుకు గొడవ పెడుతుంటాము. గొడవ పడుతుంటే అప్పుడప్పుడు ఏం చేసేదాన్ని అంటే తిండే మానేసేదాన్ని. 3 రోజులు కానీ 4 రోజులు కానీ తిండి నిండు ముట్టేదాన్ని కాదు. ఇప్పుడు అవన్నీ మానేశాను మేడం. ఇప్పుడు ఎంత గొడవ పడినానో అదే కదా, రొటీనే కదా. ఇంకా కాసేపుకి వాడే మాట్లాడుకొని వస్తాడు కదా,
అని ఒక ఇది నాకు అవేర్నెస్ వచ్చింది. ఒక ఇది వచ్చింది మేడం. ఇప్పుడు బాగా తిండి తినుకుంటాను. ఫస్ట్ తినేసి తర్వాత మాట్లాడతాను మేడం. అన్నాక ఈ క్లాస్లో నుంచి నేను మా బంధువులు ఎవరైనా నన్ను ఫంక్షన్కి పిలకపోతే చాలా బాధపడేదాన్ని. సపోజ్ ఇవో మా అన్న కొడుకులు, అంటే నేను మా అన్న కొడుకులు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఏ, కలిసి పెరిగాము. అప్పుడంతా బాగే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు. మమ్మల్ని నన్ను కాస్త చీప్గా చూస్తారు. ఇప్పుడు అప్పుడు చీప్గా చూసినా కూడా నాకు చాలా బాధ అయ్యేది. అంటే ఆ, మానసిక బాధపడేది. ఇప్పుడు అది ఏమీ లేదు మేడం. వాళ్ళు అంటే వాళ్ళపైన ప్రీతి ఉంది. అయితే వాళ్ళని తిట్టుకోలేను. పోనీలే, ఎలాగైతే ఏమి. ఆ, వాళ్ళ దగ్గర ధన సంపత్తు ఉంటే నా దగ్గర ధ్యాన సంపత్తి ఉంది. మా మాస్టర్ ఇస్తుంటారు అనే మనోభావము నాకు ఏర్పడింది మేడం. ఇప్పుడు దాని గురించి ఎవరు పిలకపోని నేను బాధే పడలేదు మేడం. తర్వాత వచ్చి ఈ క్లాస్లో నుంచి నేను నేర్చుకునేది ఏమంటే ధైర్యంగా మాట్లాడాలి. అంటే నేను ఎక్కడైనా ఓపెన్ అప్ అవ్వలే మేడం. ఇప్పుడు ఆ, మాట్లాడాలంటే భయపడేది. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది మేడం. ఇప్పుడు మా గ్రూప్లో నేను ఫస్ట్ మా గ్రూప్లో ఉంటుంది కదా, అక్కడ కూడా నేను మెడిటేషన్ చేపిస్తున్నాను వీక్లీ 1 టైము. ఆల్రెడీ నేను 2 బుక్కులు కూడా స్వాధ్యాయం చేశాను. ఆ, ఇలా చేస్తున్నాను మేడం. అదంతా మీ క్రెడిటే మేడం. మీ నుంచి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ టైం వాళ్ళు నన్ను బుక్ రీడింగ్ ఉండేటప్పుడు సడన్గా మీరే మెడిటేషన్ కూడా చేపించండి అని చెప్పేశారు. నాకు సడన్గా ఏం చేపించాలా అనేది దిక్కుచోతులే. తర్వాత మాస్టర్ది వింటుంటాను కదా, దాన్నే చేపించాను. పర్లే, వాళ్ళందరూ అన్నారు పర్లే కదా, ఫస్ట్ టైము మీరు ప్రిపరేషన్ లేకుండానే చేశారు, ఎలా చేశారు ఇది అంటే, డైలీ నేను మాస్టర్ వీడియోలు చూస్తుంటాను కదా, అందుకే చేపిస్తానంటే చాలా బాగా చేపించారు అన్నారు. అలాగే ఒక మదర్ తెరీసా గురించి కూడా మొన్న ఉమెన్స్ డే రోజున నేను మాట్లాడాను. ఇలాగే ముందుకు సాగుతూ ఉంది మేడం. మీ ఒక దయ వల్ల, ఆ, అంటే మీ ఒక ట్రైనింగ్ ఇవన్నీ. ఆ, మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. తర్వాత వచ్చి ఆ, నేను ఒక డ్రీమ్ వచ్చింది మేడం. అంటే ఈ నిష్కళంక సాధనకి ముందు ఒక డ్రీమ్ వచ్చింది మేడం. నేను ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూసుకొని నేను సారుది ఒక వీడియోలు చూసి నేను ధ్యానం నేర్చుకున్నాను. 41 days చేసి తర్వాత నాన్ వెజ్ మానుకున్నాను. అంతా అయిపోయింది. దాన్ని చూసుకొని చేస్తున్నాను. ఒక్కసారి ఏమో మాస్టర్కి ఫోన్ చేస్తే ఇలా మీ గ్రూప్లోనే నేను చేరాల మాస్టర్ అంటే, నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ గ్రూప్లో చేరు అన్నారు. బెంగళూరులో ఉండేది వాళ్ళు, కన్నడ వాళ్ళు. ఆ గ్రూప్లో చేరుకున్నాను. అయితే కూడా నాకు ఒక ఇది ఉండేది మేడం. ఏ ఒక తపన, మాస్టర్ గ్రూప్లోనే నేను చేరాలి, మాస్టర్ గ్రూప్లోనే నేను చేరుకోవాలి అనేది ఒక తపన. అంటే హెవీ తపన మేడం అది. అలా ఉండేది. మాస్టర్తో నేను మాట్లాడాలి, మాస్టర్తో నేను వాళ్ళ గ్రూప్లోనే ఉండాలి అనేది ఒక తపన. ఇలా ఉండేటప్పుడు ఒక డ్రీమ్ వచ్చింది మేడం. ఆ డ్రీమ్లో ఒక కొత్త ఇంట్లో నేను ఉండాను.
ఆ, వాకలి తలుపులు టక్ టక్ అని సౌండ్ అయింది. పోయి తెరిచి చూస్తే మాస్టరు ఇంకొక లేడీ ఆమె ఇద్దరు వచ్చిన్నారు. నేను అంటున్నాను మాస్టర్కి, సార్ ఏం సార్ మీరు వచ్చేసిండారు, ఆ, చెప్పకుండానే వచ్చేసిండారు కదా సార్ అంటే, ఏ మాస్టర్ అంటున్నారు, ఏ నీకు చెప్పేసారా వాళ్ళ, చెప్పకుండా రాకూడదా నేను, ఆ? అంటున్నారు. అయ్యో అలా కాదు సార్, మీరు వచ్చిండేది నాకు పెద్ద భాగ్యము, ఎన్నో జన్మల నా సుకృతము, చాలా సంతోషమవుతుంది సార్ అని నాకు అప్పుడైతే, ఇప్పుడు కూడా ఆ డ్రీమ్ తెలుసుకుంటే ఉమ్, నాకు ఎంత ఆనందం అవుతుందో అంత ఆనందం అయిపోయింది. తర్వాత వచ్చారు, ఇల్లంతా చూసారు, బాగుంది, ఎవరెవరు ఉంటున్నారు అంటే, నేను నాకు అబ్బాయి ఇద్దరే ఉంటున్నాము సార్ అన్నాం. జొతలో వచ్చింది లేడీ హాల్లో కూర్చొని రోటీలు కాలుస్తూ ఉంది. ఏం సార్ ఈమె రోటీలు కలుస్తుంది అంటే, సేవ్ చేస్తూ ఉంది ఆమె. సర్లే ఇప్పుడు క్లాస్ ఉంది, నువ్వు నాకి నా ఫ్రెండ్స్కి ఒక 5 కప్పులు కాఫీ తీసుకురా పో అన్నారు. సరే కాఫీ చేసుకొని ఆ, మాస్టర్ ఉండే రూమ్లోకి ఇచ్చేసాను. తర్వాత అందరికీ చెప్తున్నాను, ఆజుబాజులో ఉండే వాళ్ళకంతా మా మాస్టర్ వచ్చేసిండారు, మా ఇంటికి మా మాస్టర్ వచ్చేసిండారు మా ఇంటికి అని అంటున్నాను. తర్వాత అదైపోయింది, ఇంక మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేగానే అనుకుంటున్నాను, అయ్యో మా అలాంటి ఇంటికి వాళ్ళు వస్తారా ఏమి, ఏమో భ్రమ అంతే, కళ, ఈ కళ ఒక గాలి కళ అనుకున్నాను. అయినా కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఇక్కడి ఇంకా నేను వేరే ఇంటికి చేంజ్ చేయడం అనేదేమి, నేను పోవడం అనేదేమి అది కలే అంటే, అదొక ఇదే నా భ్రమ కళ అనుకున్నాను మేడం. తర్వాత చూస్తే అక్కడ సెప్టెంబర్లో, అక్టోబరు అక్టోబర్లో అక్కడ ప్రాబ్లం అయింది మేడం, నాకు ఉండే చోట్ల ప్రాబ్లం అయింది. మా అన్న కూతురికి నాకు కొద్దిగా మాటలు వచ్చేసి అక్కడ నేను ఇల్లు వదలాల్సి పట్టింది. ఆడి నుంచి నేను నవంబర్కి నేను వేరే ఇల్లుకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ షిఫ్ట్ అయితే ఆ, మా గ్రూప్ వాళ్ళు ఇలా వంశీ సార్ది నిష్కళంక సాధన క్లాసు చేస్తున్నారు, ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళ ఉంటే కాండి ఆ, అని వేసిన్నారు. అంటే అంతకుముందు నేను ఆ గ్రూప్లో కూడా నేను ఉన్నాను, కానీ నేను సరిగా అటెండ్ అయ్యేది కాదు. ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆ రోజు చూశాను, నవంబర్ ఒక ఎండింగ్లో చూసి చేరుకున్నాను మేడం. అంటే నేను ఈ నిష్కళంక సాధనకు రాకముందే ఈ డ్రీమ్ వచ్చింది అంటే, మా మాస్టరే ఈ తపన పడుతూ ఉంది కదా ఇది అనేసి హాస్టల్ మాస్టర్ పంపించిండారు, మా మాస్టర్ ముఖాంతరంగా అని నాకు అర్థమైంది మేడం. ఈ డ్రీమ్ ద్వారా చాలా చాలా బాగుంది మేడం. తర్వాత నాకు అర్థమైంది మేడం, ఓ నేను ఇలా మాస్టర్ దగ్గర మాట్లాడాలి, మాస్టర్ క్లాస్లోనే ఉండాలి అని తపన నాకు ఈ నిష్కళంక సాధన క్లాస్ ద్వారా నాకు ఆ, తీరిచ్చారు అని నాకు చాలా బాగా అర్థమైంది మేడం. ఇప్పుడు నేను మాస్టర్ దగ్గర మాట్లాడాను, మీ దగ్గర మాట్లాడాను, చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. యూనివర్స్ నాకు ఒక మాస్టర్ని ఇమ్మంటే నాకు ఇద్దరు గురువుల్ని ఇచ్చారు. ఒకటి వంశీ మాస్టర్, ఒకటి హైమా మేడము. ఎంత హ్యాపీ మేడం, ఒకటి ఇమ్మంటే ఇద్దరు గురువుల్ని ఇచ్చారు కదా యూనివర్స్. ఎంత గొప్ప డ్రీమ్ మేడం ఇది. చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ కళల ద్వారా
ఈ కర్మ ధ్యానము కర్మ విపాకం ద్వారా మన అందరి జీవితాలు బాగు చేసిన వంశీ మాస్టర్కి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పిన చాలదు మేడం. మీకే అంతే మేడం. మీ క్లాస్లో ఉండేటప్పుడు అంతే ఎంత హ్యాపీగా ఉన్నాము. మీరు వస్తున్నారు అంటేనే ఒక పెద్ద పండగ మేడం. మీ ఒక గ్రూపు నిష్కళంక సాధన ఒక క్లాస్ అంటేనే నాకు ఒక పుట్టినిల్లు లాగుంది మేడం. చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఇప్పుడు ఎన్నో ఎన్నెన్నో దాటినాను మేడం. అన్నీను కష్టాలు కానీ ఒక దుఃఖాలు కానీ ఒక భయం కానీ ఎన్నో దాటిండాను. అంటే ఇంకా దాటాలి, దాటుతాను మేడం. మీకు కూడా వేల వేల కృతజ్ఞతలు మేడం. మీ వీడియో చూసినప్పుడు అంతా మిమ్మల్ని చూస్తుంటాను మేడం. అంటే మీరు ఎంతో ఓపికగా నవ్వుకొని అందరికీ సమాధానాలు చెప్తారు కదా మేడం. అది ఎలా సాధ్యం మేడం? మీరు బయటను జాబ్ చేస్తారు, ఇంట్లో జాబ్ చేసుకుంటారు, ఇంట్లోనూ పని ఉంటుంది. మేమేమైనా డ్రీమ్ పెట్టినప్పుడు దాన్ని డిగోడ్ చేసి తక్షణమే మనకి పంపిస్తారు. ఎలా సాధ్యం మేడం? మీరు మీ వర్క్ అంతూ అమేజింగ్ మేడం. చాలా చాలా కృతజ్ఞతలు మేడం మీకు. థ్యాంక్ యూ మేడం.